భాగవత కథాశ్రవణానికన్నా ఆనందమేముంది నాయన. నమస్కారం మహానుభావ. నమస్కారం. నమస్కారం. మీరు ఈనాడు మా ప్రదర్శనానికి దయచేసి మమ్మ అనుగ్రహించినందుకు మేము కృతార్థులమైనాము. మీ కూచిపూడి భాగవతులు ధన్యుల్నాయన. నిరంతర కృష్ణ సేవలో ఇహపరాలు రెండూ సాధించుకుంటున్నారు. పసిపాపలైన పోతన మహాకవి రసహృదయాన్ని ఉట్టిపడేటట్లు నటించారు. ఈ బాలనటులను నేను ఇలా సత్కరించాను. దైవస్వరూపులకు వీరికి నమస్కారమే నా బహుమానం. ఆహాహా, మీ ప్రశంసకు పాత్రమై మా పరంపర ధరించింది స్వామి. తమరు ఒక్క వరం ప్రసాదించాలి. నేనా వరం ప్రసాదించాలా?
నా వరప్రదాతను పోగొట్టుకుని ఆయన కోసం అహోరాత్రాలు అన్వేషిస్తున్న మందభాగ్యం నేనేం వరం ప్రసాదించగలను నాయన? ఆహా, తమరు అలా అనకూడదు. తెలుగు తల్లిని దివ్యగాయనం చేసిన అమరమూర్తులు. ఈ ఆనంద భైరవి రాగంలో రాధాకృష్ణ లీలలు పాడుకుంటూ మేము ఏదో కాలక్షేపం చేస్తున్నాం. మేము కోరేదల్లా మీరిక ముందు ఈ రాగంలో కీర్తనలు చేయనని అనుగ్రహిస్తే. ఎన్నో రాగాలలో వేనకు వేలు కీర్తనలు చేసిన స్వామి ఆనంద భైరవి రాగంలో 1-2 మాత్రం చేశారేమని అనుకున్నప్పుడల్లా ప్రజలు మా కథ చెప్పుకుంటారు. మీతో పాటు మా పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అది స్వామి. నా ఆనందమూర్తికే దూరమైన నన్ను ఈ ఆనంద భైరవి రాగం ఉద్ధరిస్తుందా నాయన? అలాగే ఆ రాగాన్ని మీరే పాడుకోండి.